I find myself wondering, what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. మీరు మలేషియా వచ్చారంటే తప్పకుండా మిస్ అవ్వకుండా దీనైతే మిస్ అవ్వకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి మలేషియాలో ఉన్నాను. పెట్రోనస్ టవర్ డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో ఎలా ఉంటుంది అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఓకేనా? వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఈ ఎల్ఆర్టీ ఎక్కేసి మనం అయితే కేఎల్సీసీకి వచ్చేసాం. చూడు, ఇదంతా అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు దీన్ని. మొత్తం అండర్ గ్రౌండ్లో ఇదంతా వెళ్ళేది. అక్కడి నుంచి మనం పక్కనే ఎస్కలేటర్ మీద పైకి వెళ్ళిపోయి బయటికి వెళ్దాం. మనం ఎల్ఆర్టీలో వచ్చాం కదా, ఎల్ఆర్టీ నుంచి అలా పైకి వచ్చేసాం. అక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడ రాగానే జలన్ ఎంపాంగ్ కేఎల్సీసీ అని చెప్పి ఇలా స్టెప్స్ ఉన్నాయి ఇటువైపు. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇలా తల పైకి ఎత్తి చూస్తే ఇదిగోండి కనిపించేదే పెట్రోనస్ టవర్. వావ్, సూపర్ కదా. ఇంకా దాని ముందుకు వెళ్ళిపోదాం. కేఎల్సీసీ బస్ స్టాండ్ అనుకుంటా. బస్సులు అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి. ఇదిగోండి ఎదురుగా సూర్య కేఎల్సీసీ అని మెన్షన్ చేసి ఉంది. ఒక్కసారి ఈ పక్కన చూస్తే ఇదిగోండి అదే పెట్రోనస్ టవర్. ఇది డే వ్యూ కదా, దీనికి ఫ్రంట్కి వైపు వెళ్దాం. ఒకసారి ఫ్రంట్ వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తా. ఓహో బస్తీ దర్శాని ముద్దుగా ముస్తాబయ్యింది. ఈ డబల్ డెక్కర్ బస్సులు బాగాలే ఉన్నాయి అబ్బా, బాగున్నాయి. ఓహోహో, ఇదిగోండి అసలు ఎలా ఉందో చూడండి. అసలు అద్భుతంలా ఉంది కదా అసలు ఇది. ఓ నాయనో, అద్దాల మేడ, బాబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయి అయ్యా చూస్తుంటే. నా వెనక ఒక అద్భుతం, వాళ్ళు కాదు, పెట్రోనస్ టవర్. కళ్ళు తిరుగుతున్నాయి పైకి చూస్తుంటే, అలా ఉంది అది. ఇంకా లేదు, ఇంకా దాని చుట్టూ మొత్తం ఒక లాంగ్ వ్యూ, మొత్తం వ్యూస్ అన్నీ అరిపించేలాగా అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అదిరిపోవాలంతే, మామూలుగా ఉండకూడదు. ప్లీజ్ భయ్య ఒక లైక్ చేయండి. ఒక్కసారి ఈ పెట్రోనస్ ట్విన్ టవర్ టోటల్ వ్యూ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఎదురుగా వాటర్ ఫౌంటైన్ ఉంది. అసలు ఆ బిల్డింగ్ చూస్తుంటే భలే ఉంది అబ్బా. పైకి కూడా వెళ్ళొచ్చు, దానికి మనం టికెట్ పే చేసుకొని పైకి అయితే వెళ్ళాలి. అసలు వీళ్ళు మాత్రం ఫోజులు బీభత్సంగా వేస్తున్నారు. అసలు ఖాళీయే ఉన్నట్లు, ఈ ముందు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. నా లైఫ్లో అనుకోలేదు నేను ఎప్పుడు ఇక్కడికి వస్తా అని చెప్పి. అసలు ఈరోజు నాకు అదృష్టం అయితే కలిగింది. పెట్రోనస్ టవర్ అద్దాల మేడ అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. ఇది వరల్డ్స్ హైయెస్ట్ ట్విన్ టవర్ అండి ఇది. పెట్రోనస్ టవర్ బాగుంది కదా, చూసారు కదా, ఒక రేంజ్లో ఉంది కదా మొత్తం అసలు పెట్రోనస్ టవర్ మొత్తం. వావ్, చాలా బాగుందబ్బా. మీరు మలేషియా వచ్చారంటే తప్పకుండా మిస్ అవ్వకుండా దీనైతే మిస్ అవ్వకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పిచ్చి ఎక్కిపోయింది అంతే అసలు, మామూలుగా మొత్తం చూడండి ఎలా ఉందో గ్లాసెస్. ఇంకెక్కడ నా వల్ల కదా ఆ పెట్రోనస్ టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ చూడాల్సినవి చాలా ఉంటాయి. నైట్ ఇక్కడ లైటింగ్ షో కూడా జరుగుతుంది. నైట్ విజువల్స్ ఎలా ఉంటాయి కూడా మీకు తర్వాత చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది.
మనం పైకి కూడా వెళ్ళొచ్చు కావాలంటే, కాకపోతే టికెట్ అయితే మనం పర్చేస్ చేసుకొని వెళ్ళాలి. అదిగోండి అక్కడ దాని నుంచి దానికి చూసారా బ్రిడ్జ్ ఉంది చూసారా, అక్కడి నుంచి అక్కడికి ఆ బ్రిడ్జ్ మీద కూడా నడవచ్చు. ఆ కాస్ట్ ఎంత అనేది మీకు చెప్తాను. మనం ఇదేంటంటే ఈ పెట్రోనస్ టవర్కి వెళ్ళట్లేదు, కేఎల్ టవర్కి వెళ్తున్నాం పైకి. ఇదైతే పెద్దగా అవసరం లేదు, మనకి మెయిన్ బయట లుక్కే కాబట్టి దీన్ని బయట నుంచి మొత్తం చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు ఆ పెట్రోనస్ టవర్ ఎంట్రీ దగ్గర ఎలా ఉందో మొత్తం అన్నీ చూపిస్తా చూడండి. బాబాయ్ ఎలా దిగుతున్నారు చూడండి ఫోటోలు అసలు. లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రీ. మనం లోపలికి అయితే ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళాలంటే మనం టికెట్ అయితే బై చేయాలి, కానీ లోపల సరదాగా తిరగాలంటే తిరిగేయచ్చు. కానీ చాలా బాగుంది అబ్బా, అసలు చూస్తూ ఉంటే దగ్గర నుంచి మాత్రం నిజంగానే మతిపోతుంది. బాగుంది కదా. అయితే మొత్తం ఎంతటితో అయితే ఈ పెట్రోనస్ టవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మలేషియా వచ్చారంటే తప్పకుండా ఇక్కడ రాకుండా అయితే వెళ్ళరు, అంత ఫేమస్ ఈ ప్లేస్. చాలా బాగుంది, సూపర్ అసలు. ఇంకా మీకు కూడా నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ బిల్డింగ్ చూసారు మొత్తం ఎలాగుందో, దాన్ని ఏమంటారంటే ట్రీ బిల్డింగ్ అంటారు. మొత్తం బిల్డింగ్ మొత్తం ట్రీసే ఉన్నాయి, మొత్తం చెట్లు ఉన్నాయి, అటువైపు మొత్తం పొదలు ఉంటాయి కదా. మనం ఏదో కాకరకాయ పొద వేసి ఉంటారు, కాకరకాయలైనా ప్రశాంతంగా వండుకొని తినేయచ్చు అని చెప్పి కాకరకాయ పొద వేసుకొని ఉంటారు వాళ్ళు. ఎంత ఉందరా బాబు, వండుగా అవసరం లేదు, మీరు ఏదో ఒకటి వేసేసుకొని రా, ఒక పొద వేసుకుంటే బిల్డింగ్ మొత్తం చుట్టేస్తుంది. అది మరి అట్లా ఉంటుంది మరి వాళ్ళతో. బా పెట్రోనస్ టవర్కి వెళ్తుంటే వర్షం చూడండి ఎలా పడుతుందో. ఓ మై గాడ్, పెరిగిపోయింది వర్షం. ఓ ఏం గాలి ఇది. ఒక్కసారి ఇక్కడ నుంచి పెట్రోనస్ టవర్స్ ఒక్కసారి వ్యూ చూడండి ఎలా ఉందో. బా వీళ్ళందరూ ఫోను లైట్ అయి పెట్టుకొని ఉన్నారు కదా, ఏంటంటే ఫొటోస్ తీస్తారు. వాళ్ళు ఫొటోస్ తీస్తారంటే మనం తీసిన ఫొటోస్కి వాళ్ళు తీసిన ఫొటోస్కి వేరియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు సూపర్గా తీస్తారు. అందుకని కుదిరితే వాళ్ళ దగ్గర తీపించుకోండి, బాగుంటాయి ఫొటోస్. వాటర్ ఫౌంటైన్ కూడా వాటర్ ఫౌంటైన్స్ కూడా వాటర్ కూడా బాగుంది కదా ఇక్కడ. వాటర్ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేశారు. వావ్, ఇదిగోండి పెట్రోనస్ టవర్ నైట్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది కదా. బాబా ఆకాశంలో ఏదో అక్కడ చందమామ ఉన్నట్టుంది పైన, అలా ఉంది. వావ్, లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీ అంటే ఇదే అబ్బా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి పెట్రోనస్ టవర్ 360 వ్యూ చూడండి ఒక్కసారి. నైట్ ఇప్పుడు టైం ఎంత ఉన్నారు 11-11:30 అవుతుంది, అయినా సరే సందడి దగ్గర వర్షం కుమ్మేసింది ఇప్పుడు దాకా. లేకపోతే ఇంకా క్రౌడ్ ఫుల్గా ఉండేది, బెటర్గా ఉంది ఇప్పుడు అంతే. ఓకే, బాయ్ పెట్రోనస్ టవర్. అసలు ఈ ప్లేస్ను వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు అబ్బా, అంత బాగా నచ్చింది. కానీ ఏం చేద్దాం, వెళ్ళాలి, నెక్స్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మార్నింగ్ చూశారు కదా పెట్రోనస్ టవర్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది కాదు రే, ఇది సూపర్ ఉంది కదా పెట్రోనస్ టవర్. డే టైంతో పాటు నైట్ టైం కూడా ఎలా ఉంటుందో అనేది మీకు ఈ వీడియోలోనే మొత్తం చూపించేశాను. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ మలేషియా సిరీస్ ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు మంచి బూస్టప్లో ఉంటుంది. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్, ఎక్కడి నుండి, మలేషియాలోని పెట్రోనస్ టవర్ నుండి. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్. మనకేంటంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండడానికి కూడా మనకి 11:30 వరకు ట్రైన్స్ ఉంటాయి. మనం పెసర్సేని ఆ స్టాప్కి వెళ్ళాలి కదా,
11:30 తర్వాత క్లోజ్. ఇప్పుడు 11:15 అయిపోయింది, 15 మినిట్సే ఉంది. అందుకని పరుగున మెట్రోకి అయితే పారిపోతున్నాం. లేకపోతే మళ్ళీ గ్రాబ్లో కార్ బుక్ చేసుకోవాలి, ఆడు 1000 రూపాయలు అడుగుతాడు, దోలు తీరిపోద్ది. వర్షం కూడా పడుతుంది ఒక పక్క నుంచి, అయినా వీళ్ళ ఆరాటం మాత్రం తగ్గట్లా, ఉంటూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడి నుంచి మనం కేఎల్సిసిలో ఉన్నాం, మనం పసరసేనికి వెళ్ళాలి. ఎల్ఆర్టీ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది. ఇది ఇటువైపు ప్లాట్ఫామ్ 1, కేఎల్సిసి నుంచి పైకి వెళ్ళాయి, ఇటు నుంచి కిందకి వెళ్ళాయి. అవి చూసుకొని ఎక్కేటప్పుడు. బాయ్ బాయ్, మళ్ళీ ఎప్పుడు చూస్తావా నిన్ను. బాయ్ బాయ్.